2004లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిన్న మొన్నటి వరకు రాహుల్ గాంధీ ఎలాంటి రాజ్యాంగపరమైన బాధ్యతలను చేపట్టలేదు. 18వ లోక్సభలో ఆయనకు లభించిన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన తొలి కాన్స్టిట్యూషనల్ పోస్ట్. వాస్తవానికి ఈసారి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ గాంధీ ఒప్పుకోలేదట. కానీ కాంగ్రెస్ లో అందరూ డిమాండ్ చేయడం, తల్లి సోనియా, సోదరి ప్రియాంక కూడా చెప్పడంతో రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు. అయితే 2004 నుంచి 2014 వరకు సాగిన యూపీఏ పాలనలో మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో రాహుల్ గాంధీ మంత్రి పదవి తీసుకోవాలని కాంగ్రెస్ ఒత్తిడి చేసిందట. అప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు. ఇక ఎల్ఓపి హోదాలో ఉన్న వ్యక్తి ఎలక్షన్ కమిషనర్లు, సిబిఐ డైరెక్టర్ నియామకంతో పాటు కొన్ని కీలక ప్యానెల్స్ లో చోటుంటుంది. ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి కూడా ఉంటారు. అంటే తొలిసారిగా అఫీషియల్ పోస్టులలో మోదీ, రాహుల్ గాంధీ ఫేస్ ఆఫ్ ని మనం చూస్తాము. ఈ ఎల్ఓపి హోదాను ఆయన కష్టపడి సంపాదించుకున్నారన్నది నా ఒపీనియన్. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్రలతో ఫైనల్లీ ఆయన ఒక సీరియస్ లీడర్ అని ప్రజలకు అర్థమైంది.